నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశుభ్రత పాటిస్తే డయేరియా, మలేరియా వంటి వ్యాధులు దూరం. తిరుపతి సమీపంలోని మంగళంలో జరిగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఘన స్వాగతం. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా చిట్టమూరు మండలానికి వెళ్లడంతో అక్కడ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వినూత్న రీతిలో చేపట్టిన విజయోత్సవ ర్యాలీ. అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన యూనియన్ నాయకులు. వైభవంగా ముత్యాలమ్మకు పల్లకి సేవ, ముంజల సేవ. చెలకూరు మండలంలో తూర్పు కనుకూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఫ్రైడే, డ్రైడే వంటివి పాటించడం ద్వారా డయేరియా, మలేరియా వంటి రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి సమీపంలోని మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ఆయన ప్రారంభించారు. తిరుపతి సమీపంలోని మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ వచ్చే నెల 31వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా ఉంటామన్నారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో విస్తృతంగా ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. జూలై 1వ తారీఖున ఈ ప్రోగ్రామ్ని మొత్తం రాష్ట్రంలో లాంచ్ కూడా చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే దీన్ని ఇంకా ఉధృతంగా తీసుకెళ్లాలని గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్క నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క గ్రామంలో దీన్ని తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశం 2 రోజుల క్రితం చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా తీసుకెళ్తే మనం తరచుగా చూస్తున్నాం, నిన్న కూడా కొన్ని డైరియా కేసులు మనం చూసాము. మరీ ముఖ్యంగా ఇలాగా మాస్ ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సమస్యలు ఉన్నాయో, అదేవిధంగా ఎక్కడైతే మనకి మిగతా శానిటేషన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి చోట ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. కనుక ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ఇంత అవేర్నెస్ తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా మంచిదని చెప్పాలి. అప్పుడే ఇంకా ఎక్కువ ప్రజల్లోకి ఈ క్యాంపెయిన్ అనేది ఇంకా బాగా వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 2 విషయాలు, ఏదైతే ఒకటి ఇంటి స్థలాలకు సంబంధించింది మనం ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం కదా, ఒకసారి రెవెన్యూ అధికారులను పంపించి ల్యాండ్ ఎలా ఉంది ఏంటో చూసుకొని అదొకటి చేస్తాం. రెండోది తెలుగుగా టీజీపీ వాటర్ కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఆల్రెడీ డిపిఆర్ ఎంతవరకు వచ్చిందో చూసి దాన్ని ప్రభుత్వ స్థాయిలో కూడా ఒకసారి పరిస్థాయి అధికారులకు కూడా కన్సర్న్ సెక్రటరీకి వీళ్ళకి వివరించి దాన్ని కూడా త్వరితగతిన ఇక్కడికి తీసుకురావడానికి ఈ ఉమ్మడి మండలం పంచాయతీలో ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఈ 4 పంచాయతీలు అయిన తర్వాత ఏ విధంగా మీకు అందరూ తెలుసు. దీన్ని పరిశుభ్రత చేయాలి. మొదట్లో భాగంగానే గత వారం ముందు నేను మా సతీమణి గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఉమ్మడి మండలమే కాకుండా తిరుపతి రూరల్ ఉండొచ్చు, లేదా చంద్రగిరి నియోజకవర్గం అన్ని పంచాయతీలు కూడా జబ్బులు వచ్చి ప్రజలకు ఇదిగా ఉంటుంది. ఎక్కువ కూడా ఈ ఏరియాలో మనకి కొంచెం మాస్ ఏరియా కాబట్టి వీటన్నిటి ఫస్ట్ మాస్ ఏరియాలో క్లీన్ చేసిన తర్వాత బయట వెళ్ళాలనుకున్నాం. దానిలో భాగం కూడా ఉపయోగించారు. దానికి ఫస్ట్ ప్రోగ్రామ్ కి కలెక్టర్ గారు వచ్చిన దానికి వారికి కూడా అన్ని ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. సార్ అదేవిధంగా చిన్న వినపం సార్, 2019 ఫెబ్రవరిలో ఒక జీవో ఇచ్చాం సార్ ఇక్కడ తెలుగుగంగా వాటర్ సంబంధించి. ఆ తెలుగుగంగా వాటర్ జీవో వచ్చి క్యాన్సిల్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ అప్పుడు 3,25 lakhs సార్. ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ ఉన్న ఒక 5 days ముందు జరిగింది సార్.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారిని రూపారాణి, డిఎంహెచ్ఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా చిట్టమూరు మండలానికి వెళ్లిన పాసం సునీల్ కుమార్కు ఘన స్వాగతం లభించింది. చిట్టమూరులో పార్టీ శ్రేణులు వినూత్నంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గుర్రం బండిపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ను ఊరేగించారు. ఈ విజయోత్సవ ర్యాలీకి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేకు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలికారు. ప్రజలందరికీ సునీల్ కుమార్ అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకురాలు పద్మావతి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవం సందర్భంగా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ సిఐటి నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు పద్మావతి, సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మరికొందరు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అంగన్వాడీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెనూకు తగ్గట్లు ప్రభుత్వం ఇస్తున్న నగదు పెంచాలని కోరారు. అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు వివరించారు. ప్రతి సంవత్సరం అంగన్వాడీలో కోరికల దినం, ఈ కోరికల దినం సందర్భంగా మా యొక్క డిమాండ్స్ని తెలుపడానికి ఆర్డీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఉన్నాము. అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రైవేటీకరణ చేయరాదు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చున్నారు, అది కూడా ఈ రాష్ట్రంలో అమలుపరచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, తర్వాత మాకున్న బిల్లులు అంటే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఇచ్చిన మెనూ ప్రకారము చాలా అసలు అంగన్వాడీ మా జీతంలోనే సగం మేము సెంటర్కి ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఇదైతే మాకు చాలా దారుణంగా ఉంది. పెరిగిన టీఏ బిల్లులు గతం 2017 నుంచి టీఏ బిల్లు తీయలేదు. ఈవెంట్లు అన్నారు, ఈవెంట్లు కూడా ఇవ్వలేదు. బిల్లులు చాలా బకాయిలు ఉన్నాయి, అవన్నీ ఇవ్వాలి. మాకు వేతనాలు పెంచాలని గత ప్రభుత్వంలో 42 రోజులు మేము సమ్మెలో కూర్చున్నాము. అయినా కూడా ఆ ప్రభుత్వం మాకు మొండి చేయి చూపించింది. జూలైలో పెంచుతామన్నారు, వాళ్ళే పోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కార్మికులకి, తాత్కాలిక కార్మికులకు చేస్తున్న అన్యాయం మీద ఈ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పాత విధానాలను మరింత దూకుడుగా అమలు చేయడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ఒత్తాసుగా ఇక్కడ తెలుగుదేశం కూటమిగా ఉన్న ప్రభుత్వం కూడా ఇక్కడ పెరగడం అనేది అన్యాయం. ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా లేబర్ చట్టాలను తీసుకొచ్చి, కార్మికులకు అండగా ఉన్న అనేక చట్టాలను తీసుకొచ్చి 4 కోట్లుగా మార్చి వాటిని అమలు చేయాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేయడం సిగ్గుచేటైన విషయం. ఈరోజు అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు, మధ్యాహ్నం భోజన కార్మికులు, ఇట్లా అనేక మంది స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనంగా ఉన్న 26,000 ఇవ్వాలి. ఈ స్కీముల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పినప్పటికీ వాటి జోలికి పోకుండా పాత విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ స్కీములను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడం ప్రజల ఆరోగ్యానికి, ప్రజల ఆహార భద్రతకి తీవ్రమైన ఇబ్బంది. ఈరోజు పసిపిల్లల్ని ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు నాగరాజు, ప్రభావతి, ఇందిరమ్మ, జానకి, ఉషా, పుట్టా శంకరయ్య, మధు, గుర్రం రమణయ్య, సురేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని దర్గామిట్టలో నూతనంగా రెవెన్యూ ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ ఆనంద్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇంతకుముందు సిసిఎల్ ఆదేశాలు నాకు కొన్ని జిల్లాలో ఇలా పెట్టడం జరిగింది. కడపలో కొన్ని ఒకటంలో ప్రకాశం జిల్లాలో కూడా ఇలా అమలు చేయడం జరిగింది. పాత చాలా కృషి పెట్టారు తీసుకురావడానికి. సో నాకు ఒకటే కోరిక ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టిన కాబట్టి ఖచ్చితంగా అంటే జిల్లా నుంచి కింది స్థాయిలో రైల్వే యంత్రాంగం ఒక సుఖం. ఇంకా రైల్వే యంత్రాంగం పోలీస్ స్టేషన్ ఒక ఆరోగ్యవంతమైన పోటీలో అటు పోలీస్ స్టేషన్ పైన మెటల్ ఆరోగ్యవంతమైన పోటీలో ఒక మంచి స్థితికి తీసుకువెళ్ళడానికి కృషి చేయాలని, దీనికోసం ఎంతో ప్రయత్నం చేసిన అప్పటి కలెక్టర్లకి అధికారులకి మరి ఇక్కడ లేకపోవచ్చు, వేరే జిల్లాలో ఉండవచ్చు, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అయితే కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు, దాని ఆచరణ చేసి చూపించింది, వెంటబడి తిరిగింది ఆగ్రహంలో మీ అందరి సపోర్టుతో ఆగ్రహాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి ఆనంద కరుడైన సురకైన అధికారి ఆనందానికి ఇది సమయం కాదని అనేక చిన్న రిక్వెస్ట్ చెప్పి ముగిస్తాను. రాష్ట్రంలోని కారంచేడులో దళితులపై జరిగిన దురాగతాలు నేటికి మరువు లేకున్నామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ నెల 17వ తేదీన కోట పట్టణంలోని షాదీ మంజిల్లో బహుజన సమాజం చేపడుతున్న కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం సంఘీభావం తెలుపుతూ నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వారి హక్కులు కాపాడుకునేందుకు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కారంచేడులో దళితులపై జరిగిన దురాఘాతాలను నేటికి మరువు లేకున్నామన్నారు. తమ యునైటెడ్ ఫోరం బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు, వారి సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తుందని వారు వివరించారు. మనుషులు మహనీయులుగా మారడానికి ప్రయత్నం చేస్తుంటే కేవలం భారతదేశంలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మనుషులుగా గుర్తించబడడం కోసం పోరాటాలు చేస్తున్నారు. మేము మనుషులమే, మమ్మల్ని కూడా ఈ దేశంలో ఉంచండి అని మొత్తుకుంటున్నారు. కాటిలో కులం ఉంది, కూటిలో కులం ఉంది, నీటిలో కులం ఉంది, చివరికి భారతదేశంలో ఓటులో కూడా కులం ఉంది. 1985వ సంవత్సరం, ఇప్పటికి 39 సంవత్సరాలు అవుతుంది. కారంచేడులో మారణహోమం జరిగింది. 7 మంది నరికి చంపబడ్డారు. తదుపరి 92లో దళితుల మీద చుండూరులో మారణహోమం జరిగింది. 6 మంది నరకబడ్డారు. అంతటితో ఆగలేదు. పాదిరికుప్పం, నీరుకొండ, లక్ష్మీపేట, గరగపర్రు, ఇలా ఎన్నో 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 ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే భారతదేశంలో ఆధిపత్య అగ్రకుల మనువాద కులాలు ఏమో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని వేధించడానికి, చంపడానికి, అణగదొక్కడానికి, కులం పేరుతో దూషించడానికి వాళ్ళు పుట్టారేమో, వాటిని అనుభవించడానికి మనం పుట్టామేమో అనిపిస్తుంది. ఇది దారుణం, ఇది దుర్మార్గం. అయితే ఈ పరంపర కొనసాగుతూ ఉండాలా? దీనికి అంతం లేదా? ఈ కార్యక్రమంలో ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవి రాఘవేంద్ర, సభ్యులు సుందరం, మాధవ్, వెంకటేశ్వర్లు, పెంచిలయ్య, సాంబమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని కురుగొండ గ్రామస్తులు ఆప్కో కంపెనీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. నాయుడుపేట పట్టణ సమీపం నుండి సాగరమాల రోడ్డు కృష్ణపట్నం వరకు నిర్మాణ దశలో ఉన్న నేపథ్యంలో గ్రామస్తుల సహకారంతో మట్టిని వినియోగించుకున్నారు. గ్రామస్తుల నివేదన మేరకు చెరువు కట్ట అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టారు. చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా కంపెనీ ప్రతినిధులను స్థానికులు ఘనంగా సత్కరించారు. అందరూ విలేజ్ కొంచెం
చెరువు కట్ట మరమ్మతులకు సంబంధించి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండింది. వీళ్ళని సహాయం అడిగారు. వాళ్ళు ఏది ఆశించకుండా 100% ఈ గ్రామం ఇది చేసి మేము ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి గ్రామానికి మంచి జరగడం. उसके संदर्भ में सर के घर आए थे, वहाँ पे गांव वालों से मुलाकात हुई थी. गांव वालों ने कहा था कि ये बंदे के निर्माण के लिए उसमें आप जो भी हो सकता है करने के लिए तो हमने उसके ये काम किया और आज बंधा बन के तैयार हो गया. गांव वालों के 2 కిలోమీటర్ల దాకా చెరువు కట్టింది. ఇది మొత్తం ఏంటంటే పోయిన వర్షాలకి ఏంటంటే బాగా డ్యామేజ్ అయిపోయి ఉండింది. అంటే అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం కానీ పోయికుంటుంటే అది ఎందుకు పనికిరాదు. అదేంటంటే అందుకని చెప్పి మేము గ్రామస్తుల తరఫున అందరం కలిసి ఏంటంటే ఈ చెరువు కట్ట మాకు రిపేర్ చేయించాలి అని చెప్పి అన్నాము. వాళ్ళు ఎంతైనా సరే పర్వాలేదు మీ కట్టను శుద్ధం చేసుకోమని చెప్పారు. అందుకని మేము గ్రామస్తులు అందరం కలిసి ఈ కట్టని బాగా చేస్తున్నాం. పార్టీలకు సంబంధం లేకుండా అందరం కలిసి కట్టని బాగా రిపేర్ చేస్తున్నాము. ఈరోజు మా తరఫున ఈ ఆప్కో కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు. తరఫున అందరి నుంచి ఎప్కో కంపెనీ తరఫున వీళ్ళు చేసిన మా పనికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఇదే విధంగా మా గ్రామస్తులు అన్ని విధాలుగా సహకరిస్తారని. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్ బాబు, శిరీష, కోనేరు మల్లికార్జున్, లోహిత, సాయి ప్రకాష్, మానస, దొరై వ్యవహరించారు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,000 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,408 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,926 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 96 రూపాయల 40 పైసలు పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశుభ్రత పాటిస్తే డయేరియా, మలేరియా వంటి వ్యాధులు దూరం. తిరుపతి సమీపంలోని మంగళంలో జరిగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఘన స్వాగతం. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా చిట్టమూరు మండలానికి వెళ్లడంతో అక్కడ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వినూత్న రీతిలో చేపట్టిన విజయోత్సవ ర్యాలీ. అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన యూనియన్ నాయకులు. వైభవంగా ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల సేవ. చిల్లకూరు మండలంలో తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం చేసే అభినేశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.